మాటల యుద్ధం మేడిగడ్డపై విచారణ సిద్ధమని అసెంబ్లీలో తాము చెప్పామని తెలిపారు. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కోరామన్నారు. చరిత్రలో జరిగిందేందో చూపే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ బురద రాజకీయాలను పాల్పడుతుందని మండిపడ్డారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రాయుధనని అన్నారు. కాంగ్రెస్ ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని అంటున్నారు అంటూ కూడా ఇక్కడ మాటల యుద్ధం కొనసాగుతున్నది. మీరు ఒకసారి మీ కామెంట్లల్లో ఇలా నిజమైన హూందాతనంగా ఉన్న ముఖ్యమంత్రి ఎవరు, ఏంది హూందాతనంగా లేని ముఖ్యమంత్రి ఎవరో చూడరు. వీళ్ళిద్దరు ఇళ్లలో ది బెస్ట్ సీఎం ఎవరో మీరు కామెంట్ల రూపంలో పెట్టు. మీకు కనబడతలేదా? ఇక చూడరు ఒకసారి. వీళ్ళిద్దరు చూసిరు కదా, వీళ్ళిద్దరిట్లలో తెలంగాణలో బెస్ట్ సీఎం ఎవరో మీరే కామెంట్లు పెట్టురు. నేనే చెప్తున్నా కదా, తెలంగాణలో ది బెస్ట్ సీఎం ఎవరో మీరే కామెంట్లు పెట్టురు. తెలంగాణ బిడ్డలారా, కంచెల రాజ్యం పోలీసుల రాజ్యం అప్పుడే. తెలంగాణ బిడ్డలు అందరూ చూడాలి మీరు. మేడారానికి రక్షా తోరణం ఏంది ఘనంగా ఆ పండుగ సిద్ధమైందట. 21 నుంచి 4 రోజుల పాటు జాతర అంటూ మేడారం వెళ్ళేటోళ్ళు అందరూ జాగ్రత్తగా పోరి, జాగ్రత్తగా రారి. తొందరపాటు ఏం లేదు. మీరు పోయేది దేవుడి దగ్గర మీ మొక్కులు చెల్లించనీకే పోతలు, జాగ్రత్త పోయి జాగ్రత్తగా రారి. అక్కడ ఏదైనా సౌకర్యాలు అసౌకర్యంగా ఉంటే మీరు వీడియో తీసి మీ సోషల్ మీడియా మాధ్యమాలలో పెట్టుర్రి. నేను చెప్తున్నా కదా. కడియం రాజగోపాల్ రెడ్డి ఏంది అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం. రాజయ్యను మోసం చేశారు రాజగోపాల్, కాంగ్రెస్కు పట్టిన చీడ నువ్వు అంటూ కడియం. ఏంది రాజయ్యను మోసం, ఈ హోంమంత్రి వస్తుందని ఈ రాజగోపాల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అస్సలు భూమి మీద అవుతలేడు ఆయన. నేను చెప్తున్నా కదా, అస్సలు భూమి మీదనే ఉంటలేడు. ఇక మరి ఎందుకు ఏం కథనో చూడాలి.